గాక. దేవుని మహాకృపను బట్టి గత వారం అంతా దేవుడు కాచి కాపాడిన దానిపై స్తోత్రం. నిజంగా మన జీవితాల్లో మన బ్రతుకుల్లో దేవుడు గొప్ప వెలుగుతో కృపతో నింపాడు. ఆయన కృపను ఆయన సన్నిధిని మనం అనుభవిద్దాం. చిన్న ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుల పరమ తండ్రి, గొప్ప దేవుడు అని వందనాలు ప్రభువా. ఈ దాసు నీ స్థలం అందు నిలబడ్డాను ప్రభువా. నీ ఆత్మ చేత నడిపింపు దయచేయండి. నీ ఆత్మ జ్ఞానము చేత ప్రభువా, నీ దివ్యమైన సత్యవేద వాక్కు ద్వారా నాతో మాతో మాట్లాడండి. అయ్యా తండ్రి స్తోత్రం. ఇదిగో నాయన నీ సత్యవేద వాక్కును ప్రభువా మేము అనేకులతో మాట్లాడుతూ ఉండగా అల్పున్న అయోగ్యుని ప్రభువా నీ శిలువ చెంత మరుగుపరిచి మీరే మాట్లాడి మీరు మనకి మహిమ తెచ్చుకో. యేసు పరిశుద్ధాత్మను ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ. దేవుడు చేసిన గొప్ప కార్యాలు మనుషులమైనటువంటి మనము ఎలా తలంచుచున్నాము, ఎలా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము, ఎలా ఆయన సన్నిధిని గడుపుతూ ఉన్నాము. పోయిన ఆదివారం నాడు భయంకరమైనటువంటి విషాదము, బాధాకరమైనటువంటి దుఃఖకరమైనటువంటి విషయము. మరి సుభాషి ఆయన కుమార్తె చనిపోయిందని మరి ఆదివారం నాడు, పోయిన ఆదివారం నాడు చక్కగా వాక్యము పంచుకోలేకపోయాం. బాధాకరమైన దుఃఖకరమైనటువంటి విషయం. అమ్మాయి మరి ఏదో ప్రేమ వ్యవహారం అని ఏదో అతను ఏదో చేశాడని, మోసపోయానని మరి ఉరి పెట్టుకుని చనిపోయిందని విన్నాము. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నది? అయితే మనుషులము లేదా యవన బిడ్డలు లేదా పిల్లలు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 17-18 వాక్యాలు. 2వ అధ్యాయం 17-18 వాక్యాలు. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు నొల్లకై ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన ప్రవచనము నెరవేరెను. దేవుడు ముందు జరగబోయే విషయాలను ముందుగానే చెప్పాడు. జరగబోవు సంఘటనలను ముందుగానే చెప్పాడు. ముందుగా జరగబోతున్న విషయాలను ఆయన బయలుపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులుగా మీరు దేవునికి ఎంత ద్రోహం చేస్తారో, దేవుని పరిచయకు ఎంత ద్రోహులుగా నిలబడతారో అంత భయంకరమైన శోధన, వేదన మీరు కలిగి ఉంటారు. ఇది దేవుడు తెలియజేస్తున్న మాట. రామాలో అంగలార్పు వినబడును, రామాలో అంగలార్పు వినబడును. రామాలో అనేటువంటి గ్రామంలో లేదా పట్టణంలో లేదా ప్రాంతంలో దేవుని సేవకు, దేవుని పరిచర్యకు వాళ్ళు భయంకరమైన వ్యతిరేకులుగా పనిచేసినట్లుగా, లేదా వాళ్ళు దేవుని సేవకులను అవమానపరిచినట్లుగా, ఆ దేవుని సేవకులను వ్యతిరేకించినట్లుగా చూస్తాం. అక్కడ ఎప్పుడైతే దేవుని పరిచర్యకు వ్యతిరేకంగా అడ్డుగా నిలబడ్డారో వారి మధ్యలో దేవుడు చేసినటువంటి కార్యం, ఆ ప్రాంతమంతా అనేకులు చనిపోయి ఏడ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. దుఃఖకరంగా, బాధాకరంగా జరిగినటువంటి విషయాలను చూస్తూ ఉన్నాం. ఎందుకని? దేవుడు చెప్పినటువంటి మాటను ప్రజలు విననందున, దేవుని మాటను ప్రజలు లక్ష్య పెట్టనందున, దేవుని మాటకు ప్రజలు వినయము విధేయత చూపనందున అంగలార్పు వినబడ్డది. అలాగే మహారోదన ధ్వని కలిగేను అని చెప్పాడు. రోదన, భయంకరమైన రోదన అంటే కూడా మర్చిపోలేనటువంటి రోదనను దేవుడు కలుగజేశాడు. ఈ ప్రాంతంలో కూడా దేవుడు అటువంటి రోదన కలుగజేస్తూ ఉన్నాడు. మనుషులు గ్రహించట్లేదు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, గత సంవత్సరం 1 నెలలో 9 మంది చనిపోయినట్లుగా విన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటకు లోబడక, దేవుని మాటను ఖాతరు చేయక లేదా లెక్క చేయక ఇష్టానుసారంగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దానిని బట్టి దేవుడు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు.
ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. స్తోత్రం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15-16 వాక్యాలు. 15-16 వాక్యాలు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గురించి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గురించి ఓదార్పు నొందకుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఓదార్పు నొందకుండా ఉన్నది? ఎందుకు రోధిస్తూ ఉన్నది? ఎందుకు ఏడుస్తూ ఉన్నది? తన పిల్లలను పొడగొట్టుకున్నందున ఏడుస్తూ ఉన్నది. తన పిల్లలు లేకపోయినందున ఏడుస్తూ ఉన్నది. తన పిల్లలు చనిపోయినందున ఏడుస్తూ ఉన్నది. తన పిల్లలు ఏ తప్పిదము చేసి పొరపాటు చేసి చనిపోయారో దాని విషయమై ఏడుస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబాల్లో ఆ పిల్లలు చనిపోవడం అనేది బాధాకరమైనటువంటి సంఘటన. మరి పిల్లలు చనిపోవడం అనేది ఎంత భయంకరమైనటువంటి శాపము పాపము కలిగి ఉంటే, ఎంత భయంకరమైనటువంటి స్థితిని కుటుంబంలో కలిగి ఉంటే పిల్లలు చనిపోతారు. ఈ రాహేలు తాను చేసిన పాపమునందున, అనగా తన ఇంటి నుంచి తెచ్చుకున్న ఆ భయంకరమైనటువంటి లోకాశలను దేవుడు సహించక పిల్లలను తీసివేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. అదే వాక్యాన్ని దేవుడు ఇర్మియా ద్వారా పలికించాడు, రామాలో అంగలార్పు వినబడెను అని. ఈ వాక్య భాగం ఎక్కడున్నది? ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయంలో రాహేలు గురించి రాయబడినటువంటి సంఘటన. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండం 37వ అధ్యాయం 30వ వాక్యం. 37వ అధ్యాయం 30వ వాక్యం. తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేనెక్కడికి పోదుననగా, వారు యోసేపు అంగిని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగిని ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా, వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి, అవునో కాదో గుర్తుపట్టుమని చెప్పిరి. హల్లెలూయా. తన అన్నలుగా ఉన్నటువంటి వ్యక్తులు యోసేపును చంపి లేదా యోసేపును అమ్మివేసి అతనికి ఉన్నటువంటి అంగిని ఒక గొర్రెపిల్ల రక్తంలో ముంచి, ఇదిగో అడవి జంతువులు నీ కుమారుని తినేసినవని అంగి తెచ్చి తండ్రి ముంగట వేసి, ఇది నీ కొడుకుదేనా గుర్తుపట్టమని వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకని కక్ష కట్టారు, తమ్ముని మీద కక్ష కట్టారు. ఈనాడు కుటుంబాల్లో అనేకులు కక్షతోటి లేదా అనుమానంతో లేదా భయంకరమైన విసురుబాటును బట్టి కుటుంబాల్లో చిన్న భిన్నమవుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో మరొక మాట చూద్దాం. 34-35 వాక్యాలు. 34. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమును గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండెను. అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లల కోసం తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. తన కుమారుడు చనిపోయాడని తెలియగానే, తన కుమారుడు చనిపోయాడనే విషయాన్ని వాళ్ళు చెప్పగానే తన బట్టలు చింపుకొని ఏడుస్తూ కిందపడి ఏడుస్తూ ఉన్నాడు. భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉన్నటువంటి సందర్భము భయంకరమైనటువంటి విషయంగా కనబడుచున్నది. అంటే తాను ముద్దుగా లాలనగా పెంచుకున్నటువంటి తన కుమారుడు, గారాభంగా పెంచుకున్నటువంటి కుమారుడు, అందరిలో చిన్నవాడని ఎక్కువ ప్రేమగా చూసుకున్నటువంటి కుమారుడు చనిపోయాడు, ఇక లేడు రాడు అన్నటువంటి విషయాన్ని విన్న తర్వాత
ఆ తండ్రి యాకోబు భయంకరంగా ఏడుస్తూ బాధపడుస్తూ ఉన్నాడు. వారందరూ వచ్చారు, అయ్యా ఊరుకో ఊరుకో అని చెప్పి ఆయనను ఓదార్చినప్పటికీ ఓదార్పు నందనులకుండెను. అంటే తన దుఃఖమును ఆపుకోలేకపోయాడు, తన దుఃఖము తీరలేకపోయింది. ఆ ప్రకారముగా 7 దినములు అలాగూ అంగలార్పు కలిగి ఉన్నాడని, 7 దినాలు ఏడుస్తూ ఉన్నాడని ఆ దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మత్తయి సువార్తలో ఆయన చెప్తున్నాడు, రామాలో అంగలార్పు వినబడెను. రామాలో ఈ ప్రాంతంలో కూడా అంగలార్పు అనగా ఏడుపుగొట్టు ఆ జీవితాలుగా జీవిస్తున్నప్పటికీ, భయంకరమైన స్థితిలో బ్రతుకుతున్నప్పటికీ, ఆ బాధ నుంచి, ఆ శ్రమ నుంచి, ఆ కష్టం నుంచి విడిపించే దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. నీ కుటుంబం మీద పనిచేస్తున్న ఆ దయ్యపు దురాత్మ మాంత్రిక శక్తి నుంచి విడిపించబడడానికి దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. దేవుణ్ణి నమ్మడం కంటే మాంత్రికులను ఎక్కువ ఆశ్రయిస్తున్నారు, ఆ తాయితులను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. మాంత్రికుడు తాయితు కడితే బాగైపోతామనే భ్రమలో వెళ్ళి చూస్తూ ఉన్నారు. అంటే తాత్కాలికమైనటువంటి ఉపశమనం పొందుతూ ఉన్నారు, కానీ శాశ్వతమైన పరిష్కారాన్ని పొందుకోవడానికి ఇష్టపడలేకపోతున్నారు. రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన కలిగెను. మహారోదన 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 అంటే ఏడువని ఇల్లు లేదు, ఏడువని వ్యక్తి లేడు, ఏడువని కుటుంబం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ప్రతి కుటుంబం ఏడుస్తూ ఉన్నారు, ప్రతి గల్లీ ఏడుస్తూ ఉన్నారు, ప్రతి గ్రామం ఏడుస్తూ ఉన్నారు, ఆ పట్టణం అంతా కూడా ఏడుస్తూ ఉన్నారు. ఆ మహారోదన వేదన కలిగినటువంటి ఆ ప్రాంతములో ఆ ఓదార్పు నొందకుండా ఆ రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తూ ఉన్నప్పుడు బాధాకరంగా భయంకరంగా ఏడుస్తున్నటువంటి ఆ సందర్భాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకని ఆ పిల్లల కోసం ఏడుస్తూ ఉన్నారు? పోతే పోయాడులే, మళ్ళీ పుడతాడులే, మళ్ళీ వస్తాడులే అని అనుకోవచ్చు కదా. కానీ కన్నటువంటి పిల్లలను గురించి ఏడుస్తున్నటువంటి విధానం చూస్తే బాధేస్తున్నటువంటి సందర్భం. హల్లెలూయా. పోయిన వారము తన కుమార్తె ఎవరినో ప్రేమించిందని వాడు ఏదో అన్నాడని, లేదా తల్లిదండ్రులు బెదిరించారా, కుటుంబంలో ఎవరైనా ఏదైనా అన్నారా, పిల్ల ఉరిపెట్టుకొని చనిపోయింది అన్నటువంటి విషయాన్ని విన్నాం. అంటే కుటుంబంలో సమాధానము లేనటువంటి జీవితాలు, కుటుంబంలో ఏక మనసు లేనటువంటి జీవితాలు, కుటుంబంలో ఐక్యత లేనటువంటి జీవితాలు, కుటుంబంలో ఒకరి పట్ల ఒకరికి గౌరవము మర్యాద లేనటువంటి జీవితాలు. హల్లెలూయా. ఎప్పుడైతే తల్లిదండ్రులను గౌరవించకుండా, భయము భక్తి లేకుండా పిల్లలు పెరుగుతున్నారో వారి జీవితాల్లో భయంకరమైన శాపాలు పొందుకుంటారని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత ఎవరైతే పిల్లలను సరైన మార్గంలో నడిపించరో పిల్లలు ఇలాగ అర్ధాంతరంగా ముగిసిపోతారు, సమసిపోతారు, లేదా చనిపోతారు, లేదా విచ్చలవిడితనానికి వెళ్ళిపోతారు, లేదా భయంకరమైనటువంటి శాప పాపములలో కొట్టబిట్టాడుతారు అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు నొల్లనుందను. వారు చనిపోయారు, వారు ఇక రారు, వారు దొరకరు, వారు లేరు అన్నటువంటి విషయాన్ని ఆ తల్లి తట్టుకోలేకపోయింది, భరించలేకపోయింది. ఆ బాధను, ఆ దుఃఖాన్ని దిగమిగలేకపోయింది, ఆపుకోలేకపోయింది. ఆ భయంకరంగా ఏడుస్తూ కొట్టుమిట్టాడుతూ గుద్దుకొని మొత్తుకొని కింద వండి బొరి ఎన్నో రకాలుగా ఏడుస్తున్నప్పటికీ ఇక పోయినటువంటి పిల్లలు రారు కాబట్టి వారిని గురించి ఏడుస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. 2వ సమూయేలు గ్రంథం, దేవునికి మహిమ కలుగును గాక. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 33వ వాక్యం. 18వ అధ్యాయం 33వ వాక్యం. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగా నున్న గదికి ఎక్కి పోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయిచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచు వచ్చాను.
దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు కుటుంబంలో లేకుండా పోయినప్పుడు, లేదా పిల్లలు చనిపోయినప్పుడు, లేదా తల్లిదండ్రులు ఏడ్చే విధానం, లేదా ఈ తల్లిదండ్రులు పిల్లల కోసం బాధపడుతున్న విధానం ఆ దేవుడు స్పష్టంగా చూపిస్తూ ఉన్నాడు. పిల్లలు చనిపోయినప్పుడు లేదా పిల్లలు లేకుండా పోయినప్పుడు ఎంతగానో ఏడుస్తూ ఉన్నారు. అలాగే తప్పిపోయిన కుమారుడు, ఆ కుమారుడు తప్పిపోయినప్పుడు తండ్రి ఎంతగానో ఏడ్చాడు, బాధపడ్డాడు, ఎంతగానో తన మనోవేదన మనోవ్యాకులను పడ్డాడు, ఎంతగానో బాధపడ్డాడు. అయ్యో నా కుమారుడు నన్ను వదిలి వెళ్ళిపోతున్నాడు, వీడు బ్రతుకుతాడా సస్తాడా, వీడిని ఎవరైనా చంపుతారా, వీని ఆస్తి గుంజుకొని వీని స్నేహితులే వీని చంపేస్తారా, వీడు ఏమైపోతాడు, ఎటు పోతాడు, ఎక్కడ చనిపోతాడు, ఎక్కడ బ్రతుకుతాడు, ఎలా బ్రతుకుతాడు అనేటువంటి బాధతో వేదనతో వ్యాకుల పడ్డాడు, మనోవేదన పడ్డాడు, లోపల ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. కానీ తన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత అతన్ని కౌగలించుకొని పట్టజాలని సంతోషముతో తన కుమారుని ఇంటికి తీసుకువెళ్ళి గొప్ప విందు చేసినట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. ఆ కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాను, చనిపోయి మరలా బ్రతికాను అంటాడు. అక్కడ చనిపోయి మరలా బ్రతికాను, చనిపోవటం లోకానుసారంగా చనిపోయాడు. ఆ తండ్రి నుంచి దూరం అయిపోయిన తర్వాత ఈ లోక శ్రమలో కొట్టుమిట్టాడి ఆ పాత వ్యక్తిగా తాను చనిపోయి నూతన వ్యక్తిగా కుమారుడిగా తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి అన్నటువంటి మాట, వాడు చనిపోయి మరలా బ్రతికాను, వాడు తప్పిపోయి తిరిగి మరలా నాకు దొరికాను. ఎంత గొప్ప ధన్యత! దేవుడు ఆ కుమారుని ఇచ్చిన తర్వాత లేదా వచ్చిన తర్వాత తన సంతోషాన్ని గ్రామమంతా పట్టణమంతా తెలియజేశాడు. ఇదిగో ఈ నా కుమారుడు తిరిగి నా యొద్దకు వచ్చాడు అని. కానీ ఆ తమ్మునికి అన్నగా ఉన్న తన పెద్ద కుమారుడు ఒప్పుకోలేకపోయాడు, భయంకరంగా మాట్లాడతాడు, తట్టుకోలేకపోయాడు. అయ్యా ఎన్నడూ కూడా నేను నా స్నేహితులు సంతోషించినట్లు ఒక మేక పిల్లని కానీ గొర్రె పిల్లని కానీ మీరు ఇవ్వలేదు. అయితే నీ కుమారుడు నీ చిన్న కుమారుడు వచ్చిన తర్వాత ఇలా గొప్ప విందు చేసి అనేకులను పిలిచి గొప్ప విందు చేస్తూ ఉన్నావు అని చెప్పాడు. నీ కుమారుడు ఆస్తినంతా తగలేశాడు, కుటుంబం పరువు తీశాడు, బ్రతుకులో భయంకరమైన శ్రమలు పొంది ఎక్కడికో వెళ్ళి మన కుటుంబ పరువు తీసినటువంటి వాడిని మళ్ళీ ఇంట్లో చేర్చుకొని వాడిని ఆదరిస్తూ ఉన్నామని చెప్పి పెద్దవాడు అడిగాడు. బయట ఉన్నాడు ఇంట్లోకి వచ్చాడు, ఇంట్లో ఉన్నాడు బయట ఉండి మాట్లాడుతున్నాడు ఆకిట్లుండి. అప్పుడు తండ్రి చెప్తూ ఉన్నాడు, అరే నా ఆస్తంతా నీదే, నేను వాడు పోయినప్పటి నుంచి నేను నీతోనే ఉన్నా, నా ప్రేమ ఏంటో, నా దయాగుణం ఏంటో, నేను ఆదరించే విధానం ఏంటో, నేను నిన్ను ప్రేమించిన విధానం ఏంటో, నేను నిన్ను చూసిన విధానం ఏంటో నీకంతా తెలుసు, నేను నీతోనే ఉన్నాను. కానీ వాడు నా ప్రేమను పొందుకోలేకపోయాడు, నా కృపను పొందుకోలేకపోయాడు, నా ఆహ్వానాన్ని పొందుకోలేకపోయాడు, నా మర్యాద ఏంటో తెలుసుకోలేకపోయాడు, నా విలువ ఏంటో గ్రహించలేకపోయాడు, తెలుసుకోలేకపోయాడు, నా ప్రేమను వాడు అనుభవించలేకపోయాడు, నా కృపను వాడు పొందుకోలేకపోయాడు. కనుక నీ తమ్ముడు చనిపోయి మరలా బ్రతికి వచ్చినందున నేను మిక్కిలి సంతోషిస్తుని అని తండ్రి తన పెద్ద కుమారుడితో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా! ఇక్కడ తండ్రి అదే మాట్లాడుతూ ఉన్నాడు. 32వ వాక్యం, రాజు బాలుడగా అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడిగాను. అందుకు కూషి చెప్పినదేమనగా, నా ఏలిన వాడవును రాజునగు నీ శత్రువులను నీకు హాని చేయవలనని నీ మీదికి వచ్చిన వారందరూ ఆ బాలుడున్నట్టుగానే ఎందురుగాక. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగా నున్న గదిలోనికి వెళ్ళాడు. చనిపోయాడని తెలవగానే అక్కడ సైన్యము, కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది చనిపోయారు. చనిపోయిన వార్త వినగానే పైకి వెళ్ళి గుండె పగిలి ఏడుస్తూ ఉన్నాడు, బాధపడి ఏడుస్తూ ఉన్నాడు, భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు. అబషాలోమా, నా కొడుక, నీకెంత గతి వచ్చే, నీకెంత బాధ వచ్చే, ఎలా నువ్వు చనిపోతివని తన కుమారుని గురించి అతడు ఏడుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం దేవుని వాక్యములో నుంచి మరొక మాట, విలాప వాక్యములు ముగించుకుందాం. 2 వచనాలు ఉన్నాయి. విలాప వాక్యములలో ఒక మాట చూసుకుందాం. ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది విలాప వాక్యములు. విలాప వాక్యములు 1వ అధ్యాయం 2వ వాక్యం. దేవుడు సెలవిచ్చినటువంటి మాట. 1వ అధ్యాయం 2వ వాక్యం, పేజీ నంబరు 618. 1వ అధ్యాయం 2వ వాక్యం, రాత్రి అందు అది బహుగా ఏడ్చుచున్నది,
కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడొక్కడును లేడు. దాని అందరూ దాన్ని మోసపుచ్చిరి, వారు దానికి శత్రువులైరి. దేవునికి ఈ మహిమ కలుగును గాక. వీటగా ఆ రాత్రంతా కూడా బహుగా ఏడ్చుచున్నది. అయ్యో నేనేమైపోతిని, నా బ్రతుకేమైపోయి, నా జీవితం ఏమైపోయి, నన్ను అందరూ వాడేసుకున్నారు, వదిలేశారు, నా బ్రతుకిలా మారిపోయింది, ఒంటరిగా మారిపోయాను, ఆదరించేవాడు లేడు, పలకరించేవాడు లేడు, తిన్నావనేవాడు లేడు, ఎవరు కూడా నా దగ్గరికి రాలేకపోతున్నారని రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఒంటరిగా ఉన్నటువంటి మొదటి వాక్యములో జనభరితమైన పట్టణమా ఎట్లు ఏకాకి అయి దుఃఖకాంతమాయను, అది విధవరాలి వంటిదాయను. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజ కుమార్తె అయినది. ఎట్లు పన్ను చెల్లించున్నదైపోయెను. అంటే ఒక పట్టణాన్ని ఒక స్త్రీతో పోల్చి మాట్లాడుతున్నాడు. ఏంటికి ఈ పట్టణాన్ని స్త్రీతో పోల్చి మాట్లాడుతున్నాడు? రామాలో వంగలార్పు వినబడెను. రామ అనేటువంటి గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, ప్రాంతం కావచ్చు, ఆ ప్రాంతాన్ని ఒక స్త్రీతో పోలుస్తూ ఏడుస్తున్నది. పట్టణం అంతా భయంకరంగా ఏడుస్తున్నది. ఎందుకని? అనేకులు చనిపోతూ ఉన్నారు. కొన్ని కుటుంబాలు చనిపోతూ ఉన్నారు. మొదటి పెద్ద కుమారుడు చనిపోయాడు గత 2 సంవత్సరాల క్రితం. ఆ కుటుంబంలో దుఃఖము, అది మర్చిపోకముందే మళ్ళా కుమార్తె చనిపోయి ఆ కుటుంబము చిన్నాభిన్నం అయిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే కుటుంబాల్లో కలుగుతున్నటువంటి భయంకరమైన శోధన ఏ రకంగా వస్తుంది, ఎట్లొస్తుంది అనేది గ్రహించరు. కానీ దేవుని సన్నిధికి రావడానికి మాత్రము ఇష్టపడతలేరు. దాని నుంచి విడుదల పొందలేకపోతున్నారు, దాన్ని గ్రహించి తెలుసుకోలేకపోతున్నారు. చూద్దాం దేవుని వాక్యములో నుంచి విలాప వాక్యములు 2వ అధ్యాయం 10-11 వాక్యాలు. 2వ అధ్యాయం 10 నుంచి 13 వరకు. సియోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందురు, తల మీద బుగ్గి పోసుకుందురు, గోనె పట్ట కట్టుకొందురు. యెరూషలేము కన్యకలు ఆ నేల మట్టుకు తల వంచుకొందురు. నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి, నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నా కాలేజము నేల మీద పడుచున్నది. శిశువులను చంటి బిడ్డలను పట్టణపు వీధులలో మూర్చిల్లుదురు. గాయము నొందిన వారై పట్టణపు వీధులలో మూర్చిల్లుచు తల్లుల రొమ్ము నానుకొని అన్నము ద్రాక్షరసము ఏదైనా తమ తల్లులను అడుగుచు ప్రాణము విడిచెదరు. యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించుదును, దేనితో నిన్ను సాటి చేయుదును? సియోను కుమారి కన్యక, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది, నిన్ను స్వస్థపరచగలవాడేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ భయంకరమైనటువంటి విషయాలు. సియోను కుమారి పెద్దలు మౌనులైరి అంటే నీ పట్టణంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఆ పట్టణంలో జరుగుతున్న ఆ భయంకరమైనటువంటి శోధన, దుఃఖము, వేదన చూసినప్పుడు అందరు మౌనులైపోయారు. దానిని బట్టి నువ్వు తలలు వంచావు, మోర్చిల్లిపోతున్నారు. పసిపిల్లలు మోర్చిల్లిపోతున్నారు. ఎందుకని? నీళ్లు లేక, పాలు లేక, తల్లి సనుపాలు దొరకక, నిన్ను అన్నం పెట్టేవాడు లేక, ఆదరించేవాడు లేక, పలకరించేవాడు లేక, భయంకరమైనటువంటి దుఃఖ సముద్రంలో ఆ సముద్రమంతా గొప్పది అని మాట్లాడుతూ ఉన్నాడు. సముద్రమంతా గొప్పది, నీకు కలిగిన నాశనము సముద్రమంతా గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత భయంకరమైన నాశనము కలిగినప్పటికీ, ఇంత భయంకరమైన శాపము తటస్థించినప్పటికీ,
ఇంత భయంకరమైనటువంటి శోధన కలిగినప్పటికీ దాన్ని గ్రహించి తెలుసుకొని మనుషులుగా దేవుని సన్నిధికి వచ్చి ఆ పాప శాపము నుంచి విడుదల పొందలేకపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, నీ కుటుంబాల్లో ఏ భయంకరమైన చీకటి ని ఆవరించిందో, ఏ భయంకరమైనటువంటి చీకటి నీ కుటుంబాన్ని నాగం చేస్తుందో, ఏ భయంకరమైన చీకటి నీ పిల్లలకు నిన్ను ఎడబాపుతుందో దాన్ని గ్రహించి తెలుసుకొని నా సన్నిధికి రమ్మని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. సియోను కుమారి ఒక పట్టణాన్ని ఒక స్త్రీతో పోల్చి మాట్లాడుతున్నాడు. తన పిల్లలు చనిపోయినప్పుడు లేదా విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు తల్లి తండ్రి పడుతున్నటువంటి దుఃఖము బాధలను ఆ గురించి వివరించి మాట్లాడుతున్నాడు. అందుకే 13వ వాక్యములు అన్నాడు, యెరూషలేము కుమారి, ఆ ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించుదును, దేనితో నిన్ను పోల్చుదును. సియోను కుమారి కన్యక, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చెదను. నిన్ను అంటే నిన్ను ఓదార్చడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను ఆదరించడానికి, ఇగో ఫలాని దానిలాగా చేయాలన్నా, ఫలాని దానిలాగా ఉంటావా, ఫలాని దానిలాగా ఉంటా, నీవే గొప్పదానవు, నీవే మంచి భక్తుడవు, నీవే మంచి భక్తురాలవు, నీ కుటుంబమే నీతి న్యాయములు కలిగి ఉన్నటువంటిది. నిన్ను ఇంకో దాంతో పోల్చేయడానికి నీకు సరిపోయినది, నీకు సరితూగినది మరొకటి లేదు కదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేనితో నిన్ను పోల్చాలి? నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చాలి? నీకు కలిగిన నాశనము సముద్రం అంత గొప్పది, సముద్రం అంత గొప్పది. దేవునికి మహిమ కలుగును. ఈనాడు యవన బిడ్డలు భయంకరమైన శోధనలో బాధల్లో పడుతున్నప్పటికీ ఆ వ్యామోహం చేత, ఈ లోకంలో ఉన్న ప్రేమ వ్యామోహము చేత, ఆశల వ్యామోహము చేత, సాతానుడు వేస్తున్న చిల్లర వ్యామోహము చేత తమ బ్రతుకులను, తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించుకుంటూ ఉన్నారు, అర్ధాంతరంగా సాలిస్తూ ఉన్నారు, నాశనానికి పరిగెత్తుతూ ఉన్నారు, భయంకరమైన పాపంలో జీవిస్తూ ఉన్నారు. ఈ పాపిష్టి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నారు, కానీ ఆ పాపపు చీకటిలో నుంచి బయటికి రావడానికి ఇష్టపడతలేరు. యవన బిడ్డలు ఏదైనా చేస్తాం, మాకేదైనా సాధ్యమే అని చేస్తూ ఉన్నారు. భయంకరమైన పాపపు కార్యాలు చేస్తున్నారు. అది తప్పురా అని చెప్పగానే అర్ధాంతరంగా చనిపోతూ ఉన్నారు. వారి జీవితాలను, వారి బ్రతుకులను సాధించుకుంటూ ఉన్నారు. అది చనిపోయే వయసు కాదు, అది ఇంకేంతో బ్రతకవలసినటువంటి జీవితం. అయితే సాతాను మాయా ఉచ్చులో పడి భయంకరమైనటువంటి ఆ ప్రేమ అనే వ్యామోహం చేత, ఈ లోకాశలనే వ్యామోహం చేత పట్టి పీడింపబడి చనిపోతూ ఉన్నారు. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం నేర్చుకొని బ్రతుకులను మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు. ఆ సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వాక్యం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వాక్యం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. తల్లిదండ్రులుగా, మనం కుటుంబాలుగా వారికి ఏ దారి నేర్పుతున్నాం, వారికి ఏం నేర్పుతున్నాం, వారికి ఏమి ఆదర్శంగా నిలబడుతూ ఉన్నాం, వారిని ఎలాంటి మార్గంలో నడిపిస్తూ ఉన్నాం. అందుకే ఎఫెసీ పత్రికలు అంటారు, భక్తిలోను దేవుని బోధలోని వారిని పెంచండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. భయము, భక్తి నేర్పాలి. ఒక మంచి బోధ వారికి నేర్పి మంచి మార్గంలో వారిని నడిపించే వ్యక్తులుగా ఉండాలి. ఈనాడు లోకంలో తల్లిదండ్రులే పెద్ద తాగుబోతులుగా తయారయ్యారు, తల్లిదండ్రులే పెద్ద తిరుగుబోతులుగా తయారయ్యారు, తండ్రిదండ్రులే భయంకరమైనటువంటి విచ్చలవిడి అబద్ధాలకు తావిస్తూ ఉన్నారు. అంటే నిన్ను చూసి నీ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, నీ కుటుంబం ఏం నేర్చుకుంటున్నారు? సో నువ్వు చేసినదే నీ పిల్లలు నేర్చుకొని తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించుకొని భయంకరమైనటువంటి దుఃఖము, వేదన, బాధ నీకు కలిగిస్తూ ఉన్నారనే విషయాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందుకే మత్తయి సువార్త 2వ అధ్యాయం అంగలార్పును గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. రామాలో, అందువలన రామాలో అంగలార్పు అంటే 16వ వాక్యములో ఆ జ్ఞానులు తమ
తన్ను అపహాసించిరి. హెరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొని ఆ కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలనందరినీ వధించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ హెరోదు అనే రాజు ఆ జ్ఞానులు వచ్చి రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగారు. హెరోదు రాజు దగ్గరికి వచ్చి ఎవరిని గురించి? యేసు ప్రభు గురించి అడిగారు. ఎందుకని? ఆ యేసు ప్రభు భగవంతుడు పుడితే ఆకాశంలో నక్షత్రం పుడుతుందని వారు వాళ్ళ గ్రంథ శాస్త్రాలను బట్టి గ్రహించి తెలుసుకొని ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ ఆ పట్టణానికి వచ్చి ఈ హెరోదు రాజును అడిగారు. అడిగినప్పుడు వాళ్ళు, అయ్యా మాకు తెలియదు, కానీ మీరు వెళ్ళి ఆయనను ఆరాధించి మళ్ళీ సమాచారం మాకు ఇవ్వండి, మేము వస్తామని కుయుక్తి ద్వారా వారికి జ్ఞానులతో మాట్లాడతాడు. అయితే వారు వెళ్ళిపోయిన తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి ఆ జ్ఞానులను వినిపించి ఆ గ్రంథాలను విప్పించి అడుగుతాడు. వాడు ఎక్కడ పుడతాడు, ఎప్పుడు పుడతాడు, ఎట్లా పుడతాడు అని అడిగినప్పుడు, అయ్యా ఆయన పుట్టాడు 2 సంవత్సరాలు అయింది వయసు అని చెప్పారు. ఆ మాట చెప్పగానే రాజుకు ఆ ఆలోచన వచ్చింది. 2 సంవత్సరాలు మొదలుకొని అప్పుడు పుట్టిన బిడ్డ వరకు మగపిల్లలందరినీ రాజ్యంలో చంపేయండి రాజు ఆజ్ఞ ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో అందరూ వెళ్ళి ఆ కుటుంబాల్లో రామ అనే పట్టణంలో ఆ మగపిల్లలందరినీ చంపేశారు. ప్రతి కుటుంబంలో పిల్లలను అందరినీ చంపుతూ ఉన్నప్పుడు రామాలో అందలార్పు వినబడెను, ఏడ్చుచు మహారోదన కలిగి. ఇంటింట పిల్లలను చంపిన తర్వాత ఏ ఒక్కరైనా సంతోషంగా ఉంటారా? ఏ ఒక్కరైనా బాధ కలగకుండా ఉంటారా? అందుకే సముద్రం అంత గొప్పది, నీ మీదకి వచ్చిన నాశనము సముద్రం అంత గొప్పది అని చెప్పాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఎప్పుడైతే ఆ మగపిల్లలందరినీ చంపారో ప్రతి కుటుంబంలో ఏడుపు అంగలార్పు, ఏడుస్తున్నారు, గుద్దుకుంటున్నారు, మొత్తుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తును మాత్రం వారు తాకలేకపోయారు. అయితే పిల్లలు చనిపోవడం అనేది కుటుంబంలో బాధకరమైనటువంటి విషయాన్నిగా ఆయన గుర్తు చేస్తున్నాడు. వారి కుటుంబాలు చనిపోయినటువంటి ఆ బిడ్డలను బట్టి ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన దేవుడిచ్చిన ఈ మహావాక్యాన్ని వారు వినాలని ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చి చెప్తూ ఉన్న వారి వినలేకపోయారు. మరి ఎంత బాధకరమైనటువంటి సంఘటన. కరెంటును తీసివేసి ఆ వాక్యాన్ని గ్రామంలోకి వినరాకుండా చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. వారి కుటుంబాలను దేవుడు దీవించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.